హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్. హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు రుద్రన్. హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు. సో ఇక్కడ మా వాడు ముందే చెప్పేశాడు కదండి హ్యాపీ బర్త్డే నాన్న అని. ఇది మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అండి. సో బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మేము పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళామండి. సో టెంపుల్లో మా వాడు హడావడి చూడండి, బాబా నుయ్యాలు ఊపుతున్నాడంట. బొచ్చో సామి బొచ్చో ఏం చేస్తున్నారు రుద్రాంశ్? ఎవరిని ఉయ్యాలు ఊపుతున్నావు? రుద్రాంశ్ ఎవరిని ఊపుతున్నావు? ఎవరిని ఊపుతున్నావు? బాబయ్యా? సో దర్శనం అయిన తర్వాత చిన్నగా ఇలా సెల్ఫీలు దిగామండి. సో రోజు ఇయర్లీ వన్స్ జరిగే బాబా అన్నదానం అంటండి. సో ఏంటంటే చాలా కొంచెం రష్గానే ఉంది. సో బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. పైన బాబా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కింద అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాము. ఏంటో కానీ బాబా టెంపుల్కి వచ్చినప్పుడల్లా అక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తున్నప్పుడు చిన్నప్పుడువి విషయాలు చాలా గుర్తొస్తుంటాయి. ఏంటంటే చిన్నప్పుడు గార్డెన్ పార్టీ అన్నా లేకపోతే వనభోజనాలు అన్నా ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళని. ఇప్పుడంటే వీకెండ్స్ వచ్చేటప్పటికి మాల్స్ అని ఎగ్జిబిషన్స్ అని బోల్డన్ని వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళమి. సో ఈవినింగ్ అయిన తర్వాత మా హస్బెండ్ కేక్ కటింగ్ ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆయనైతే కేక్ కటింగ్ వద్దనే అంటారు. మా వాడు కొంచెం ఎదిగిన తర్వాత వాడు కేక్ కటింగే కాదు, ఎవరి బర్త్డే అయినా వాడు పెద్ద ఎంజాయ్ చేస్తాడనమాట. టీవీలో కేక్ కటింగ్ చూసిన హ్యాపీ బర్త్డే అని. సో ఏంటది హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే ఇలా వచ్చింది ఫ్రేమ్లో అయిపోయింది. హ్యాపీ బర్త్డే ఇలా రాకి తగ్గి. హ్యాపీ బర్త్డే టు యూ నానా. బర్త్డే టు యూ నానా. హ్యాపీ బర్త్డే టు యూ నానా. ఇంకోసారా మీరే బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ నానా. మీదేనా బర్త్డే? హ్యాపీ బర్త్డే టు యూ. సో కేక్ కటింగ్ వచ్చి పైన చల్లగా ఉంది కదా, వెదర్ కూడా బాగుందని చెప్పేసి పైన పెట్టుకున్నాము. సో కేక్ కటింగ్ అనేది ఈయనకి ఇష్టం లేకపోయినప్పుడు కూడా వాడు ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా ఏంటంటే పిల్లలతో ఒక ఈవెంట్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అవుతుందండి. ముందు రోజే వాళ్ళ బట్టలు తీసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా మనం వేసుకునేవి పక్కన పెట్టుకొని, తీసుకెళ్ళాల్సినవి పక్కన పెట్టుకొని, ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి సరిపోతుంది. సో ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారా ఫుడ్ కోసం ప్లాన్ చేసుకొని ఏదో ఒకటి బిక్కీస్ అనేవి పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇది మా హస్బెండ్ 5th బర్త్డే సెలబ్రేషన్స్. ఫస్ట్ది వచ్చేసి పెళ్ళైన తర్వాత గుజరాత్లో ఫస్ట్ బర్త్డే అనే సెలబ్రేషన్ అయ్యింది. అక్కడ ఏమీ తెలీదు, కేక్ కటింగ్ చేయించాలనే ఆలోచన ఉన్నప్పటికీ సో మా పక్కన తెలుగు వాళ్ళే ఉంటే వాళ్ళని తీసుకొని కేక్ కొనడానికని చెప్పేసి అక్కడ షాప్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఎక్కువ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది. మాట్లాడితే హిందీ లేకపోతే గుజరాతీయే మాట్లాడాలి. మనం ఇంగ్లీష్ మాట్లాడిన ఏదో వాళ్ళకి అర్థం కాదు, తెలుగు ఇంకా అసలే అర్థం కాదు, ఎక్కడి నుంచి వచ్చారన్నట్టు చూస్తారు తెలుగు మాట్లాడమంటే. సో అక్కడ ఎవరో హేమ రూపా అని చెప్పేసి ఉండేవారు నైబర్స్, చాలా బాగా హెల్ప్ చేసేవారు. దేనికైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళతోనే వెళ్ళేవాళ్ళం అక్కడ. సో అది అయిన తర్వాత సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ అనేది చేసుకోలేదు. నెక్స్ట్
థర్డ్ బర్త్డే వచ్చేటప్పటికి రుద్రాంశ్ వచ్చాడు. ఫోర్త్ బర్త్డేకి తన్విక మధ్యలో ఉంది. ఫిఫ్త్ బర్త్డే వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఆఫ్ 4గా ఈ ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే చెప్తానండి నేను. ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్, ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత ఈవినింగు మా పిల్లలిద్దరూ ఇంకా చల్లగా లేస్తుంది కదా అని చెప్పేసి పైన కూర్చొని కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశారు. సో మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి డ్రెస్ ఎజియోలో బుక్ చేశాను. అదైతే ఏంటంటారు టైట్ అయిపోయింది. ప్యాంట్ సెట్ అయింది కానీ షర్ట్ అయితే టైట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఊర్లోనే షాప్కి వెళ్ళి షర్ట్ తీసుకున్నాము. ఇదేంటో కానీ ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామనేటప్పటికి తుస్సుమని అంటుంది ఆ సర్ప్రైజు. వాళ్ళంటే కొంచెం ఎంప్లాయీస్ కాబట్టి ఏదైనా గిఫ్ట్ చేయగలుగుతారు కానీ మనం హౌస్ వైఫ్ కదండి, ఏదైనా ఇవ్వడానికి కొంచెం ఏదైనా ఇద్దామన్న వాళ్ళకి తెలిసిపోతుంటుంది. సో చిన్నగా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను మా హస్బెండ్కి ఇది. సో ఇంకా వీళ్ళిద్దరూ పైన ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ మ్యాట్ వచ్చేసి మేము రుద్రాంష్కి తీసుకున్నాము. మా తనువికకు కూడా యూజ్ అవుతుంది. ఏంటో అంటారు చూడండి, బై వన్ యూజ్ ట్వైస్ అని, ఇద్దరికి బాగా యూజ్ అవుతుంది ఈ మ్యాట్. సో మా పాప వచ్చి 8th మంత్ మైల్ స్టోన్ రీచ్ అయ్యింది. 7th మంత్ నుంచి అంటే 6 నెలలకి అయినంటూ కూర్చుంటారు కదా, అలాగా 6వ నెల నుంచి ట్రై చేసింది కూర్చోవడానికి. 7th మంత్లో కొంచెం ఎక్కువ ట్రై చేసింది. 8th మంత్ వచ్చేటప్పటికి కంప్లీట్గా కూర్చోవడం అయితే వచ్చేసింది దానికి. ఇంకా సపోర్ట్ అయితే ఉండాలి, అలా వదిలేయకూడదు. సో ఇంకా వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు లాలీపాప్ కోసం. చాక్లెటే కాదు, లాలీపాపే కాదు, ఏదైనా సరే వాడు తింటుంటే నాకు కావాలని చెప్పేసి వచ్చి మీద పడిపోతుంది. సో ఇద్దరిని హ్యాండిల్ చేయడం, చూడడానికి వాళ్ళ కబుర్లు వాళ్ళ ముచ్చట్లు ముద్దుగా ఉన్నా హ్యాండిల్ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది. సో ఇంకా ఇదండి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఫైనల్గా అలా ఇంట్లోనే స్వీట్ అండ్ లవ్లీగా సెలబ్రేట్ చేసుకున్నాము. చిన్న చిన్న పిక్స్ అయితే షేర్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి.